హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ టు ద సిటీ అండ్ ఫోర్క్. నేను ప్రభాకర్ జంతల. లాస్ట్ టైం అయితే తిరుపతి వీడియో పెట్టినా కదా. తిరుపతి టూర్ అయిపోయిన తర్వాత నేనైతే అరుణాచలంకి వెళ్ళిపోయినా. సో అరుణాచలంలోనైతే గిరి ప్రదక్షిణ కాకుండా నేను టెంపుల్ ఇన్సైడ్ చూపించాలని అనుకున్నా. జస్ట్ వీడియో కూడా 5 minutes ఉంటుంది, లెంత్ ఎక్కువ ఏమి ఉండదు. టెంపుల్ లోపల ఎట్లుంటుంది అనేది అయితే చూపిస్తాను. అంటే గర్భగుడి వరకు అయితే మనం కెమెరాస్ తీసుకోవచ్చు, అక్కడ నుంచి అయితే మిగతా వీడియోస్ అయితే తీసుకోరాదు లోపల దేవుణ్ణి. అట్లా లోపల టెంపుల్ అయితే మొత్తం నేను చూపిస్తా. ఇప్పుడు ఒకసారి వీడియో చూడండి మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. టెంపుల్ అయితే మెయిన్ గోపురం రాజా గోపురం అక్కడ కనబడుతుంది కదా, అది. మేమైతే సౌత్ గోపురం నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయినాము. అక్కడ కనబడుతున్నది నార్త్ గోపురం. రైట్ సైడ్లోనైతే ఒక చిన్న కోనేరు ఉంది, దాంట్లోనైతే స్నానాలు ఏం చేయనిస్తలేరు. రాజగోపురం దగ్గర ఇంకొక కోనేరు కూడా ఉంటుంది, పెద్దగా ఉంటుంది అది. ఇక్కడ కనబడుతున్నది కదా సైడ్లో, ఇది వినాయకుడి టెంపుల్. వినాయకుడు ఉంటాడు. ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మనం వినాయకుడిని దర్శనం చేసుకొని పోతాం కదా, అట్లా అని చెప్పి లైన్లో ఇదైతే లైన్ బార్గేట్స్ ఉన్నాయి, దీంట్లో నుంచి లోపలికి పోవాలి. మేము మండే రోజే పోయినాం లోపలికి, కాకపోతే రష్ అయితే ఏం లేకుండే, ఒక 1/2 hourలోనే దర్శనం అయిపోయింది. మండే రోజు అయినా కూడా లైన్లో నిలబడైతే మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోతుంటేనే మనకైతే చెక్ చేస్తారు. ఇక్కడ మొత్తము మొబైల్స్ ఉన్నా కూడా ఏం అనలేరు, అలోనే చేసిరు. మొబైల్స్, కెమెరాస్ అన్నీ పట్టుకొని పోవచ్చు లోపలికి. కాకపోతే ఓన్లీ గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పుడే మనము వీడియోస్ అనేది తీయొద్దు అంతే. టెంపుల్ మొత్తం లోపల ఎక్కడైనా వీడియోస్ తీసుకోవచ్చు. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి గర్భగుడి కనబడుతుంది. గర్భగుడిలోనే ఉంటాడు మహాశివుడు అగ్నిలింగం రూపంలోనైతే. టెంపుల్ పక్కన అయితే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, అట్లనే శివలింగాలు కూడా చాలా ఉంటాయి. ఇది మెయిన్గా మనకి కాళహస్తి టెంపుల్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. కాళహస్తి అండ్ అరుణాచలం సేమ్ ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి, కాకపోతే అరుణాచలం టెంపుల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది లోపల కూడా. సేమ్ కాళహస్తిలో శివలింగం పక్కన అమ్మవారి టెంపుల్ ఎట్లుంటుందో అరుణాచలంలో కూడా శివలింగం పక్కననైతే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ అంతా సేమ్, కాకపోతే సైజులో డిఫరెన్స్. అండ్ ఇక్కడనైతే గోపురాలు 4 ఉంటాయి, పెద్ద పెద్ద గోపురాలు. గర్భగుడికి ఎదురుగానే నందీశ్వరుడు కూడా ఉన్నాడు, నంది విగ్రహం కూడా ఉంటుంది. దర్శనం అయిపోయాక మనం బయటకు వచ్చి ఇక్కడనే కూర్చోచ్చు. గుడిలో కూడా అంత స్పేషియస్గానే ఉంటుంది. అండ్ అట్లాగే క్రౌడ్ కూడా అంత ఏం లేకుండే మరి నేను వెళ్ళినప్పుడు మండే రోజు. కాకపోతే ఇప్పుడు చాలా ఎక్కువ మంది వెళ్తారు కదా సమ్మర్ అని. సో అట్లా ఇది గర్భగుడి బయట నుంచి మొత్తం డిజైన్. మేము దర్శనం అయిపోయాక రాజగోపురం సైడ్ అయితే వస్తున్నాము. లోపల నుంచి లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాయి కదా, ఇవి 1000 స్తంభాల మండపం అంట. ఈ కనబడేది రాజగోపురము, అన్నిటికన్నా పెద్ద గోపురము. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు బయట నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ అక్కడికి ఎండ్ చేస్తారు. ఇది ఇంకొక సైడ్ గోపురం అన్నమాట. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే గ్లాస్లో మొత్తము స్ట్రక్చర్ డిజైన్ చేసి ఉంది వుడ్ తోటి. కంప్లీట్గా టెంపుల్ ఎట్లుందో మినీ స్ట్రక్చర్ దీంట్లో ఉంటుంది. దీంట్లో చూడవచ్చు మనకి క్లియర్గా అన్ని గోపురాలు కనబడతాయి. కంప్లీట్ దర్శనం అయితే అయిపోయింది. మేమైతే బయటకు వచ్చేసినాము. అక్కడ కనబడుతుంది కదా గోపురాలు ప్లస్ గిరి, మొత్తం అదే గిరి. ఆ కొండ చుట్టే మనమైతే గిరి ప్రదక్షిణ చేయాల్సింది ఉంటుంది. 14 kilometers ఉంటుంది అది మొత్తము. సో వీడియో ఇంతే చిన్నగా ఉంది, 5 minutesలోనే అయిపోయింది. లోపలనైతే చూపించాల్సింది మ్యాక్సిమం నేను చూపించిన అంతే ఉంటుంది. ఒకవేళ మీరు అరుణాచలం వెళ్ళుంటే మీకు ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉందో అది కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.